మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? అవన్నీ వద్దు, పాయింట్కి రా. మీ రైస్లో ఐరన్ ఉందా? ఐరనే ఉంచాలా ఏంటి? అబ్బా, అది కాదయ్యా. మీ రైస్లో ఐరన్ ఉందా లేదా? రైస్లో ఐరన్ ఎందుకు ఉంటుంది? చెప్పండి, ఎలా ఎలా ఉంటుంది? కుదరదు కదా. లేదు లేదు లేదు, రైస్లో కూడా ఐరన్ని మనం యాడ్ చేయొచ్చు. ఎలా బాబాయ్? ఎస్, దెర్ ఈజ్ ఏ ప్రాసెస్. ఆ ప్రాసెస్ పేరేంటంటే ఫోర్టిఫికేషన్. ఎస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్. సో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ఆ ప్రాసెస్లో ఉండే టెక్నిక్స్ ఏంటి? రైస్ని మనం ఎందుకు ఫోర్టిఫికేషన్ చేస్తున్నాం? ఇలా ఫోర్టిఫికేషన్ చేసి మనం ఏ ఏ ఐటమ్స్ని యాడ్ చేస్తున్నాం? సో వాట్ ఆర్ దోస్ మైక్రో న్యూట్రియంట్స్, వాట్ ఆర్ దోస్ మినరల్స్, ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. సో ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్. ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్. సో చాలా అంటే చాలా బాగుంటుంది, కొంచెం కాన్సెప్చువల్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ హియర్, ఇది మనం మాట్లాడుకుందాం. అసలు ఎందుకు మనం రైస్ని ఫోర్టిఫికేషన్ చేయాలి అంటే, వి ఆల్ నో దట్ మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్లో, ఓకేనా, డెవలపింగ్ కంట్రీస్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తినే ఫుడ్ ఏంటంటే రైస్ అనమాట. సో రైస్ అనేది ఒక స్టేపుల్ ఫుడ్. సార్, స్టేపుల్ ఫుడ్ అంటే ఏంటి? అంటే పీపుల్ యొక్క డైట్లో, ఓకేనా, పీపుల్ యొక్క డైట్లో మెజారిటీ రోల్ ప్లే చేసే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని మనం స్టేపుల్ ఫుడ్ అంటాం. ఎస్, మన ఇండియాలో కానీ మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్లో రైస్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాము. సో రైస్తో పాటు వీట్, ఆయిల్ అండ్ పల్సెస్ అండ్ సాల్ట్, వీటిని మనం స్టేపుల్ ఫుడ్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఎక్కువగా లార్జ్ పోర్షన్స్లో ప్రతి ఒక్కళ్ళ డైట్లో కనిపించే ఫుడ్ని మనం స్టేపుల్ ఫుడ్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్ ఐటమ్ వచ్చేసరికి రైస్. సో ఇలా ఎక్కువగా రైస్ని కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే హిడెన్ హంగర్. ఓకేనా? సో హిడెన్ హంగర్ అంటే ఏంటి? ఇప్పుడు రైస్ మనం ఎక్కువగా తింటూ ఉంటాం, మనం కూడా తింటూ ఉంటాం, మనందరికీ తెలిసిన విషయమే. ఆఫ్టర్నూన్ లంచ్ కానీ లేకపోతే నైట్ డిన్నర్ కానీ. సో రైస్ చక్కగా మంచి వెజిటేబుల్ కర్రీ చేసుకొని తిన్నాం. సో కడుపు అంతా నిండుతుంది. సో కడుపు నిండుతుంది అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. తిన్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మన ఆకలి తీరింది అనే సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. బట్ యాక్చువల్గా మన ఆకలి తీరలేదు. మన ఆకలి తీరటం అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండటం కాదు, మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ కానీ, క్యాలరీస్ కానీ, లేకపోతే మినరల్స్ కానీ ఇవన్నీ రీచ్ అవ్వాలన్నమాట. అవన్నీ రావాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రైస్లో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి, కేవలం కార్బ్స్ మాత్రమే ఉంటాయి. దాంట్లో ప్రోటీన్ చాలా తక్కువ, వైటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు. సో ఒక హ్యూమన్ బీయింగ్కి పర్ డే సమ్ అమౌంట్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ కావాలి, సమ్ అమౌంట్ ఆఫ్ మినరల్స్ కావాలి, సమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ కావాలి, సమ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఇలా చాలా ఉంటాయి. సో ఇలా ఒక బ్యాలెన్స్డ్ వేలో మనకు డైట్ అనేది ఉండాలి. బట్ బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ మన ఇండియాకి వచ్చిన హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్లో మెజారిటీ రోల్ ప్లే చేసిన సీడ్స్ ఏంటంటే ప్యాడీ, వీట్, ఇవే అనమాట. సో అందుకని చెప్పి మన ఫుట్బాల్ అనేది మారిపోయింది. ఒకప్పుడు మనం ఎక్కువగా మిల్లెట్స్ తినేవాళ్ళం, రాగి, జోవర్ అని చెప్పి. సో వాటిలో మంచి పోషకాహారాలు ఉండేవి అందులో. బట్ ఈ రైస్లో ఓన్లీ కార్బ్సే ఉంటాయి అనమాట. ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, క్యాలరీస్ వస్తుంది, బట్ ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్ కానీ, మినరల్స్ కానీ ఇవి ఏమీ ఉండవు. ఓకేనా? ఎటువంటి వైటమిన్స్ ఉండవు, ఎటువంటి మినరల్స్ కూడా ఉండవు. సో దీని ద్వారా వచ్చే ప్రాబ్లమే హిడెన్ హంగర్, కనిపించని ఆకలి. మనం తింటే చక్కగా కడుపు నిండుతుంది, బాగానే ఉంటుంది, బట్ మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ రావట్లేదు. సో దీని ద్వారానే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. క్వాష్ వర్కర్ కానీ, మెరాస్మస్ కానీ, ఓకేనా, లేకపోతే తక్కువ వెయిట్ ఉండటం, చిల్డ్రన్స్ తక్కువ హైట్ గ్రోత్ ఉండటం, మ్యాల్ న్యూట్రిషన్, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇందుకే వస్తాయి అన్నమాట. ఫుడ్లో కావాల్సినంత న్యూట్రియంట్స్ లేకపోతే దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో అందుకని చెప్పి మనం ఎక్కువగా రైస్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాం కదా. సో ఎక్కువగా రైస్ని కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా వచ్చిన ప్రాబ్లం ఇది కదా. మరి ఈ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆ సొల్యూషనే ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్. దీన్నే ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఏ రైస్ని అయితే మనం ఫోర్టిఫికేషన్ చేస్తామో ఆ పర్టికులర్ రైస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా? రైట్.
ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే ఇలా ఫోర్టిఫైడ్ చేసిన రైస్ ఏదైతే ఉందో ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో దీన్ని మనం డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా లేకపోతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా లేకపోతే మిడ్ డే మీల్స్ స్కీమ్ ద్వారా అందరికీ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అది కూడా 2024 కల్లా జరగాలి అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎస్, మనందరికీ తెలుసు కదా డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. సో దాంట్లో మనం గ్రెయిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ లేకపోతే డిజేబుల్డ్ పీపుల్ నథింగ్ బట్ దివ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. సో ఇంకొక సైడ్ వచ్చేసరికి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఇలా ఎప్పుడైతే గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసిందో సో అక్కడ రైస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసింది కాబట్టి ఆ రైస్ ప్లేస్లో మనం ఫోర్టిఫైడ్ రైస్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ మిడ్ డే మీల్ స్కీమ్స్ మనందరికీ తెలిసిందే, గవర్నమెంట్ స్కూల్స్లో మనకి ఆఫ్టర్నూన్ లంచ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. సో అక్కడ పెట్టే రైస్లో మనం ఫోర్టిఫైడ్ రైస్ని యూజ్ చేయాలని చెప్పి మోడీ గారు ఈ పర్టికులర్ డెసిషన్ని తీసుకున్నారన్నమాట. ఓకేనా, రైట్. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే సో పీపుల్ కన్జ్యూమ్ చేసుకునే ఫుడ్ నథింగ్ బట్ రైస్లో ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ ఎసెన్షియల్ మినరల్స్ ఇప్పుడు చక్కగా వస్తాయి అన్నమాట. సో క్యాలరీస్ వస్తున్నాయి, కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ వస్తున్నాయి అండ్ మినరల్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సో ఎటువంటి మ్యాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉండదు. సో కావాల్సిన పోషకాహారాలన్నీ ఇప్పుడు ఆ పర్టికులర్ పర్సన్కి వెళ్తూ ఉంటాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఈ రైస్ ఫోర్టిఫికేషన్కి సంబంధించిన డెఫినేషన్ ఒకసారి చూద్దాం. సో డెఫినేషన్ ఎవరు ప్రొవైడ్ చేశారంటే ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, నథింగ్ బట్ FSAI. ఓకేనా, సో ఇది ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో ఆర్గనైజేషన్ పేరేంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే దే ఆర్ డిఫైనింగ్ ఫోర్టిఫికేషన్ యాజ్ డెలిబరేట్లీ ఇంక్రీజింగ్ ద కంటెంట్ ఆఫ్ ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్స్. డెలిబరేట్గా అంటే మనం కావాలని మైక్రో న్యూట్రియంట్స్ యొక్క కంటెంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎందులో? ఫుడ్లో అనమాట. ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నాం? టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. సో ఇలా చేయడం ద్వారా పబ్లిక్ యొక్క హెల్త్ ఏదైతే ఉందో అది బెనిఫిట్ చెందుతుందన్నమాట. వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేది వస్తాయి. దీంట్లో రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఖచ్చితంగా రిస్క్ ఎంతో కొంత ఉంటుంది, జీరో రిస్క్ అని చెప్పి చెప్పకూడదు, బట్ ఇట్ షుడ్ బి ఇన్ మినిమల్ రిస్క్. ఇది FSSAI వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ అనమాట. ఓకేనా, సో ఫోర్టిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ by which we are deliberately increasing the content of essential micronutrients in food so as to improve the nutritional quality of food and to provide public health benefit with some minimal risk to health. ఓకేనా, రైట్. సార్ ఇప్పుడు వరకు ఫోర్టిఫికేషన్ అంటే ఏంటో చెప్పారు, ఫోర్టిఫికేషన్లో మనం ఏం చేస్తామో కూడా చెప్పాము. మరి దీంట్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఇది చెప్పండి. ఇదే కదా ఇంట్రెస్టింగ్. సో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దెర్ ఆర్ మేజర్లీ త్రీ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి డస్టింగ్, సెకండ్ వన్ ఏంటంటే కోటింగ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రూజన్. ఓకేనా, డస్టింగ్, కోటింగ్ అండ్ ఎక్స్ట్రూజన్. పర్ఫెక్ట్. సో డస్టింగ్లో ఏం జరుగుతుంది, కోటింగ్లో ఏం జరుగుతుంది, ఎక్స్ట్రూజన్లో ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. బిఫోర్ దాట్ రిమెంబర్ వన్ పాయింట్, ఈ త్రీ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా రైస్ హార్వెస్టింగ్కి వచ్చిన తర్వాతే ఈ టెక్నిక్స్ అన్ని మనం అప్లై చేయగలం. ఓకేనా, సో ప్యాడీ నుంచి మనం రైస్ కర్నల్స్ని తీస్తాం కదా. సో అలా వచ్చిన తర్వాత హార్వెస్టింగ్కి వచ్చిన తర్వాత దాని మీద మనం ఈ టెక్నిక్స్ని అప్లై చేస్తాం. పర్ఫెక్ట్. ఫస్ట్ మనం డస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. సో లెట్ us టేక్ ఏ రైస్ కర్నల్. ఇది ఒక రైస్ కర్నల్ అనుకోండి. ఓకేనా, పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ రైస్ కర్నల్ ఏదైతే ఉందో దీనికి నేను మైక్రో న్యూట్రియంట్ పౌడర్ని యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేస్తానంటే బై యూజింగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని యూజ్ చేసి మైక్రో న్యూట్రియంట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని నేను ఈ పర్టికులర్ రైస్ కర్నల్ సర్ఫేస్ మీద బైండింగ్ చేస్తాను అనమాట. దట్స్ ఇట్. ఇది డస్టింగ్. సో డస్టింగ్లో ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇలా డస్టింగ్ టెక్నిక్ ద్వారా క్రియేట్ చేసిన ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో దీన్ని మనం కుక్ చేసేటప్పుడు వాష్ చేయకూడదనమాట. వాష్ చేస్తే ఈ పైన ఉన్నవన్నీ పోతాయి. పైన మనం యాడ్ చేసిన మైక్రో న్యూట్రియంట్ పౌడర్ మొత్తం పోతుందన్నమాట. ఓకేనా, సో వాష్ చేయకూడదు అండ్ ఎక్కువ వాటర్లో కూడా దీన్ని కుక్ చేయకూడదు.
సో మనందరికీ తెలుసు రైస్ని మనం కుక్ చేసే ముందు ఏం చేస్తామంటే 2-3 టైమ్స్ వాష్ చేస్తాం కదా. సో వాష్ చేసిన తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని తీసేసి అప్పుడు మనం ఈ సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ పోసి రైస్ని కుక్ చేస్తూ ఉంటాం. బట్ డస్టింగ్ టెక్నిక్ ద్వారా మనం తయారు చేసిన ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో దాన్ని వాష్ చేయకూడదు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ డస్టింగ్లో. సో డస్టింగ్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ టెక్నిక్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఫోర్టిఫైడ్ ద రైస్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మైక్రో న్యూట్రియంట్ పౌడర్. సో మైక్రో న్యూట్రియంట్ పౌడర్లో ఏమేమి ఉంటాయంటే ఇట్ కంటైన్స్ ఐరన్, ఇట్ కంటైన్స్ వైటమిన్ B9, నథింగ్ బట్ ఫోలిక్ యాసిడ్, అండ్ నెక్స్ట్ వైటమిన్ B12, నథింగ్ బట్ సైనకోబాలమైన్. ఓకేనా? సో ఇలా ఒక నార్మల్ రైస్కి మనం ఐరన్ని, విటమిన్ B9ని అండ్ విటమిన్ B12ని యాడ్ చేస్తాం. ఐరన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ మినరల్ అండ్ విటమిన్ B9 అండ్ B12 ఏవైతే ఉన్నాయో ఇవి వైటమిన్స్ అనమాట. ఓకేనా? ఈ మూడింటిని ఈ మైక్రో న్యూట్రియంట్ పౌడర్లో ఉంటాయి అనమాట. సో వీటిని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని యూజ్ చేసి ఆ రైస్ కర్నల్ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద బైండ్ అయ్యేలాగా చేస్తాం. ఓకే, ఇదంతా డస్టింగ్ ప్రాసెస్. నౌ మూవ్ ఆన్ టు ద సెకండ్ ప్రాసెస్ కాల్డ్ కోటింగ్. నెక్స్ట్ కోటింగ్ అంటే ఏంటి? సో సేమ్ ఒక రైస్ కర్నల్ తీసుకుందాం, ఒక రైస్ కర్నల్. సో ఈ రైస్ కర్నల్ మీదకి మనం ఏం చేస్తామంటే సేమ్ మైక్రో న్యూట్రియంట్ పౌడర్ని స్ప్రే చేస్తామన్నమాట. మైక్రో న్యూట్రియంట్ పౌడర్ని స్ప్రే చేస్తాం. బట్ ఇక్కడ మనం యాడ్ చేసే ఇంకొక అదర్ ఐటమ్ ఏంటంటే ఎడిబుల్ వ్యాక్స్ ఆర్ గమ్. ఎడిబుల్ వ్యాక్స్ ఆర్ ఎడిబుల్ గమ్ని యూజ్ చేస్తాం. సో ఇలా యూజ్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇలా మనం స్ప్రే చేసిన ఈ మైక్రో న్యూట్రియంట్ పౌడర్ ఏదైతే ఉందో అదంతా సర్ఫేస్ మీద అటాచ్ అయిపోతుంది. సర్ఫేస్ మీద ఇలా అటాచ్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్లో మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని యూజ్ చేసి ఆ మైక్రో న్యూట్రియంట్ పౌడర్ సర్ఫేస్ మీద బైండ్ అయ్యేలాగా చేస్తున్నాం. సెకండ్ దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఎడిబుల్ వ్యాక్స్ కానీ లేకపోతే ఎడిబుల్ గమ్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. సో అది సేఫే అనమాట, వాటిని యూజ్ చేయొచ్చు. అంతేగాని మనం ఫెవికాల్ ఫెవికిక్ యూజ్ చేసి ప్రతి రైస్ కర్నల్ మీద ఈ మైక్రో న్యూట్రియంట్ పౌడర్ని యాడ్ చేయలేం కదా. సో అందుకని మనం ఎడిబుల్ వ్యాక్స్ కానీ ఎడిబుల్ గమ్ని కానీ యూజ్ చేసి ఈ పర్టికులర్ మైక్రో న్యూట్రియంట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని స్ప్రే చేస్తాం. సో ఇలా స్ప్రే చేసినప్పుడు ఈ గమ్ కానీ వ్యాక్స్ కానీ ఉంటుంది కాబట్టి ఆ కర్నల్ ఏదైతే ఉందో రైస్ కర్నల్ ఏదైతే ఉందో దాని యొక్క సర్ఫేస్ మీద ఈ పౌడర్ అనేది అటాచ్ అయిపోతుంది. సో ఇలా మనం తయారు చేసిన ఫోర్టిఫైడ్ రైస్ ఏదైతే ఉందో దీన్ని మనం జస్ట్ 0.5 to 2% మాత్రమే మనం యాడ్ చేస్తాం. ఫర్ సపోజ్ 1 kg నార్మల్ రైస్ అనుకోండి. సో 1 kg నార్మల్ రైస్లో మనం జస్ట్ 0.5 to 2% అమౌంట్ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ని మనం యాడ్ చేస్తాం. సో 100% ఫోర్టిఫైడ్ రైస్ని ఒకేసారి తినకూడదు. సో తింటే కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో అందుకనే ఇక్కడ ఏం జరుగుతుందంటే మిక్సింగ్ చేస్తాం. నార్మల్ రైస్లో 0.5 to 2% యొక్క ఫోర్టిఫైడ్ రైస్ని మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు 1 kg ఉందనుకోండి. సో 1 kg నార్మల్ రైస్. సో 1 kg నార్మల్ రైస్లో మనం జస్ట్ 20 grams ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ని యాడ్ చేస్తాం. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ట్రూజన్. సో ఎక్స్ట్రూజన్ ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. సో ఎక్స్ట్రూజన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ రైస్ కర్నల్స్, బియ్యపు గింజలు. సో ఈ రైస్ కర్నల్స్ మొత్తాన్ని క్రష్ చేసేస్తారన్నమాట. ఓకేనా? పౌడర్ లాగా తయారు చేసేస్తారు. ఏంటివి? రైస్ కర్నల్స్ని కూడా పౌడర్ లాగా చేసేస్తారు. ఇలా మనకి రైస్ ఫ్లోర్ బియ్యపు పిండి లాగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది ఏంటి? మైక్రో న్యూట్రియంట్ పౌడర్. సో దాన్ని కూడా ఈ పౌడర్లో కలిపేస్తారన్నమాట. కలిపేసి లైట్గా వాటర్ని యాడ్ చేసి దీన్నంతా, ఓకేనా, సో దీన్నంతా ఒక ముద్దలాగా తయారు చేస్తారు. మనం ఎప్పుడైనా గుర్తుందో లేదో, ఇప్పుడు చపాతీ కానీ పూరికి కానీ మనం పిండి కలుపుతాం కదా. సో అలా కలిపేటప్పుడు మనం ఏం చేస్తాం? సో ఆ పిండి వేస్తాం, లైట్గా వాటర్ పోస్తాం, కలిపి 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 ఒక ముద్దలా తయారు చేస్తాం. సో ఇక్కడ కూడా అంతే, నార్మల్ రైస్ని క్రష్ చేసేసి పౌడర్ లాగా చేస్తాం. దాంట్లో మనం యాడ్ చేయాలి అనుకున్న మైక్రో న్యూట్రియంట్ పౌడర్, ఓకే, విచ్ ఈజ్ లోడెడ్ విత్ ఐరన్, వైటమిన్ B9 అండ్ వైటమిన్ B12, వీటన్నిటిని కలిపి మిక్స్ చేసి ఒక ముద్దలాగా చేస్తాం అనమాట. లైట్గా వాటర్ కూడా యాడ్ చేస్తాం. సో ఇలా తయారు చేసిన ముద్ద దీన్నే డఫ్ అని చెప్పి పిలుస్తారు. DOUGH, డఫ్ అని చెప్పి పిలుస్తారు. ఈ డఫ్ని ఒక మిషన్లోకి పంపుతారనమాట. ఆ మిషన్ పేరే ఎక్స్ట్రూడర్. అందుకే ఈ పర్టికులర్ ప్రాసెస్కి ఎక్స్ట్రూజన్ అని చెప్పి పేరు వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రూడర్ ఏం చేస్తుందంటే ఆ డఫ్ని మళ్ళీ రైస్ కర్నల్ షేప్లోకి తీసుకొస్తుంది. ఆల్మోస్ట్ రైస్ షేప్, రైస్ యొక్క సైజ్కి తీసుకొస్తుంది అనమాట.
ఓకేనా. సో ఇలా మళ్ళీ కర్నల్స్ అనేది ఫామ్ అవుతాయి, రైస్ కర్నల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇలా ఫామ్ అయిన కర్నల్స్ని డ్రై ఆరపెట్టి కూల్ చేసేసి ఓకేనా ఇలా మనకి పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇలా తయారు చేసిన రైస్ని కూడా మనం 0.5 to 2% మాత్రమే యూజ్ చేయాలి. అంటే 1 kg నార్మల్ రైస్ తీసుకుంటే దాంట్లో కేవలం 20 grams ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ని మాత్రమే యాడ్ చేయాలి. కంప్లీట్గా మనం ఒకేసారి మొత్తం ఫోర్టిఫైడ్ రైస్ని తినటం కుదరదు. సో కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అండ్ ఎవరికైతే సికిల్ సెల్ అనేమియా డిసీజ్ ఉందో లేకపోతే తలసేమియా అనే డిసీజ్ ఉందో వాళ్ళు ఈ పర్టికులర్ ఫోర్టిఫైడ్ రైస్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోకూడదు. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో అదే ప్రతి దానికి 2 sides ఉంటాయి. సో కాయిన్కి టూ సైడ్స్ ఎలా ఉంటాయో అలాగే కొన్నాటికి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి, సైడ్ బై సైడ్ నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో ఫోర్టిఫైడ్ రైస్ అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎస్, మన ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్స్ని మినరల్స్ని యాడ్ చేస్తున్నాం, బాగుంది. బట్ ఎవరైతే ఈ తలసేమియా కానీ సికిల్ సెల్ ఎనేమియా డిసీజ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫోర్టిఫైడ్ రైస్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయకూడదు. అండ్ ఎక్కువగా ఫోర్టిఫైడ్ రైస్ని కానీ కన్జ్యూమ్ చేసుకుంటే డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే ఎక్స్ట్రూజన్ టెక్నిక్. ఇండియాలోనే కాదు, గ్లోబల్ వైడ్గా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే ఎక్స్ట్రూజన్ టెక్నిక్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్. ఏముంది, రైస్ని పిండి చేసేస్తాం, మనం ఇంకో సైడ్ మైక్రో న్యూట్రియంట్ పౌడర్ ఉంటుంది, రెండింటిని కలిపేసి ఒక ముద్దలాగా చేస్తాం అనమాట. దాన్ని ఒక మిషన్లోకి పంపించేస్తాం. ఆ మిషన్ ఇంకా కట్ చేసేసి స్మాల్ రైస్ కర్నల్స్ లాగా తయారు చేస్తుంది. సో ఇలా తయారు చేసిన కర్నల్స్ని ఆరపెట్టి నథింగ్ బట్ డ్రై చేసి, అండ్ మిషన్లో నుంచి వస్తుంది కాబట్టి కొంచెం హాట్గా ఉంటుంది, అది కూల్ అయిపోవాలన్నమాట. ఆ తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో దెర్ ఈస్ ఎ మినిస్ట్రీ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్. సో వీళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారనమాట. సో ఆ గైడ్లైన్స్ ఏంటంటే ఇలా తయారు చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ రైస్ యొక్క సైజులో ఉండాలి, రైస్ యొక్క షేప్లో కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. దీంతో పాటు వీళ్ళు రికమెండెడ్ సైజుని కూడా ఇచ్చారు. సో ఇలా తయారు చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ ఎంత ఉండాలి, దాని యొక్క బ్రెడ్త్ ఎంత ఉండాలి అని చెప్పడం జరిగింది. సో లెంత్ వచ్చేసరికి 5 millimeter అండ్ బ్రెడ్త్ వచ్చేసరికి 2.2 millimeter. సో ఇది ఒక ఐడియల్ షేప్ అనమాట. దీనికి నార్మల్ రైస్ యొక్క ఐడియల్ షేప్ ఇది. సో ఎగ్జాక్ట్ రైస్ షేప్లో రాకపోయినా పర్లేదు, బట్ ఆల్మోస్ట్ రిజంబ్లెన్స్ ఉండాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ వాళ్ళు ఈ గైడ్లైన్స్ని ఇష్యూ చేశారన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఒకసారి పాయింట్స్ని మళ్ళీ మనం రివైజ్ చేద్దాం. సో ఫోర్టిఫికేషన్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. దీని ద్వారా ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ మనం రైస్లో యాడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మనం యాడ్ చేసిన న్యూట్రియంట్స్ ఏంటంటే ఐరన్, వైటమిన్ B9 నథింగ్ బట్ ఫోలిక్ యాసిడ్, అండ్ వైటమిన్ B12 నథింగ్ బట్ సైనకోబాలమైన్. సో ఇలా యాడ్ చేసిన రైస్ని మనం ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ అని చెప్పి పిలుస్తాం. సో 1 kg నార్మల్ రైస్లో ఈ ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ని మనం ఒక 10 grams కానీ లేకపోతే 20 grams కానీ ఇంతవరకే యాడ్ చేయాలి, ఎక్కువగా యాడ్ చేయకూడదు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్స్ని ఒక జూట్ బ్యాగ్లో ప్యాక్ చేస్తారు, అంతే కదా. సో ఇండస్ట్రీస్లో మనం ఫోర్టిఫైడ్ రైస్ని తయారు చేపిస్తాం. సో తయారు చేపించిన వాటిని ఒక జూట్ బ్యాగ్లో ప్యాకింగ్ చేపించేసి ఈ జూట్ బ్యాగ్ ఏదైతే ఉందో దీనికి ఒక లేబులింగ్ చేస్తారన్నమాట. సో ఆ లేబుల్ లోగో ఏంటంటే ఇదనమాట, +F అని చెప్పి ఉంటుంది. సో అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పి అర్థం. అదే బ్యాగ్ కింద ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంటుంది. సో ఆ ట్యాగ్ లైన్ ఏంటంటే సో దిస్ రైస్ కర్నల్స్ ఆర్ ఫోర్టిఫైడ్ విత్ ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ సైనకోబాలమైన్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇలా ప్రింటింగ్ ఉంటే మనకు అర్థమవుతుంది, అమ్మో ఇది ఫోర్టిఫైడ్ రైస్. సో లిమిటెడ్గానే కన్జ్యూమ్ చేసుకోవాలి, ఎక్కువగా ఇష్టం వచ్చినట్టు కన్జ్యూమ్ చేసుకోకూడదు, లేకపోతే కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయని చెప్పి మనకి తెలుస్తుందన్నమాట. ఓకే, రైట్. సార్, ఈ ఫోర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ముఖ్యంగా రైస్ ఫోర్టిఫికేషన్ అనేది ఇండియాలోనే జరుగుతుందా లేకపోతే వేరే కంట్రీలో కూడా జరుగుతుందా అంటే ఎస్, వేరే కంట్రీస్లో కూడా ఆల్రెడీ మ్యాండేటెడ్ ప్రొవిజన్స్ లాగా ఫాలో అవుతున్నారు. లైక్ యునైటెడ్ స్టేట్స్ కానీ, పనామా కానీ, కోస్టారికా కానీ, పపాను గినియా కానీ, ఫిలిపైన్స్ కానీ, లేకపోతే సోలమన్ ఐలాండ్స్లో కానీ, అండ్ మన ఇండియాలో కానీ ఇలా డిఫరెంట్ మోస్ట్ ఆఫ్ ద డెవలప్డ్ అండ్ మెజారిటీ ఆఫ్ ద డెవలపింగ్ కంట్రీస్లో కూడా ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలని చెప్పి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. మన ఇండియాలో కూడా మోడీ గారు కూడా స్టార్ట్ చేశారనమాట. ఓకేనా, రైట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో చెప్పాను కదా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో ఏంటంటే ఎవరికైతే తలసేమియా అనే డిసీజ్ ఉందో లేకపోతే సికిల్ సెల్ ఎనీమియా ఉందో
సో వీళ్ళు ఈ పర్టికులర్ ఫోర్టిఫైడ్ రైస్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోకూడదు అనమాట. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ హెల్త్. అండ్ ఈ ఫోర్టిఫైడ్ రైస్ని కానీ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకుంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ని కూడా గుర్తుపెట్టుకొని సో లిమిటెడ్గానే మన ఈ ఫోర్టిఫైడ్ రైస్ని తినాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, సార్ కేవలం రైస్ని మాత్రమే మనం ఫోర్టిఫై చేయగలమా? వేరే వాటిని ఇంకా చేయలేమా? లేకపోతే ఆల్రెడీ చేసామా? ఎస్, వేరే వాటిని చేయొచ్చు, ఆల్రెడీ చేసాం. రైస్తో పాటు మనం వీట్ని కానీ లేకపోతే ఆయిల్ని కానీ లేకపోతే పల్సెస్ని కానీ అండ్ ముఖ్యంగా సాల్ట్ని కూడా ఫోర్టిఫై చేయొచ్చు అనమాట. సో మీరందరూ చాలాసార్లు వినే ఉంటారు అయోడైజ్డ్ సాల్ట్. ప్రతి సాల్ట్ ప్యాకెట్ మీద అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి ఉంటుంది. అంటే ఏంటి, ఆ నార్మల్ సాల్ట్ ఏదైతే ఉందో దాంట్లో మనం అయోడిన్ని యాడ్ చేయడం జరిగింది. సో అందుకని దాన్ని అయోడైజ్డ్ సాల్ట్ అంటాం. సో అది కూడా ఒక ఫోర్టిఫికేషన్ ప్రాసెస్సే. ఓకేనా? సో ఫోర్టిఫికేషన్ని మనం కేవలం రైస్లో మాత్రమే కాదు, వీటిలో చేయొచ్చు, ఆయిల్లో చేయొచ్చు, పల్సెస్లో చేయొచ్చు అండ్ సాల్ట్లో కూడా చేయొచ్చు. సో ఇప్పుడు డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అని కూడా వస్తుంది. ప్రజెంట్ మార్కెట్లో ఇది ఎక్కువగా ట్రెండింగ్ ఉందన్నమాట. సార్, డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటే ఏంటంటే నార్మల్ సాల్ట్లో మనం ఇందాకేం మాట్లాడుకున్నాం, అయోడిన్ని యాడ్ చేస్తామని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో దాన్నే అయోడైజ్డ్ సాల్ట్ అంటాం. సో అయోడిన్తో పాటు ఇప్పుడు ఐరన్ని కూడా యాడ్ చేస్తున్నారన్నమాట. ఐరన్ యొక్క సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ. సో ఖచ్చితంగా ఐరన్ అనేది ఒక డీసెంట్ అమౌంట్ ఉండాలి. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. అందుకని చెప్పి మీడియం లెవెల్స్లో ఉంటే మంచిదని చెప్పి ఐరన్కి కూడా సిగ్నిఫికెన్స్ పెరిగింది. సో ఇలా ఒక నార్మల్ సాల్ట్లో మనం కానీ అయోడిన్ని కానీ ఐరన్ని కానీ యాడ్ చేస్తే దాన్ని మనం డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ అని చెప్పి పిలుస్తాం. దట్స్ ఇట్. ఓకేనా? రైట్. సో విత్ దిస్ we successfully completed our today's discussion on fortification of rice. సో ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి, సో FSAI వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏంటి, సో దీంట్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి, వాట్ ఆర్ దోస్ 3 టెక్నిక్స్, అండ్ ఎక్కువగా యూజ్ చేసే పాపులర్ టెక్నిక్ ఏంటి, అండ్ దీంట్లో మనం యాడ్ చేసే మినరల్స్ ఏంటి, మైక్రోన్యూట్రియంట్స్ ఏంటి, అండ్ దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు మనం తీసుకొచ్చాం, సో హిడెన్ హంగర్ని అండ్ మాల్ న్యూట్రిషన్ని అనే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం, సో చిల్డ్రన్కి కానీ పోషకాహారాలు ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. సో ఇలా చాలా అంటే చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి అండ్ కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే అండ్ మీరు కానీ నాకు ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని అనుకుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? పర్ఫెక్ట్. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ఒక ప్రీమియం కోర్స్ ఏదైతే ఉందో నథింగ్ బట్ యూపీఎస్సీ 0 to జెనిత్, దీని మీద ప్రెజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి 50,000, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దివాళీ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయమని అడిగారు. సో అందుకని ఈ కోర్స్ని స్టిల్ 30,000కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి 30,000 పే చేసినా పర్లేదు, లేదనుకుంటే ఎంఏ ఆప్షన్ కూడా ఉంది. సో ఎంఏ ఆప్షన్ వచ్చేసరికి 5,000. సో ఇలా మీరు 6 months పే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? అప్పుడు ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. సో ఈ కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి జాయిన్ అయితే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్సులో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్ కూడా ఉంటుందన్నమాట. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీకు ఎప్పుడైనా కుదరకపోతే యూ కెన్ వాచ్ రికార్డెడ్ క్లాసెస్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ దీంతోపాటు మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే టెస్ట్ సిరీస్. యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్స్ కానీ తీసుకుంటే మీకు టెస్ట్ సిరీస్ అనేది ఎవరు, సో మీరు సెపరేట్గా టెస్ట్ సిరీస్ని పర్చేస్ చేయాలి. సో ఇట్ వుడ్ కాస్ట్ అరౌండ్ 15,000 20,000. బట్ మన ఇన్స్టిట్యూట్లో ఎవరైనా సరే ఈ కోర్స్ని కానీ తీసుకుంటే వాళ్ళకి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఈ రెండింటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. చాలా అంటే చాలా వాల్యుబుల్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకేనా? రైట్. అండ్ మీకు పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తారు ప్రతి సబ్జెక్ట్కి. అండ్ దీంతోపాటు కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి మీకు లైవ్ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే సో స్టాటిక్తో మనం డైనమిక్ని ఇలా లింక్ చేసుకోవాలా, సో స్టాటిక్ సిలబస్తో కరెంట్ అఫైర్స్ని ఇలా లింక్ చేసుకుంటే సో మనం ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అనే స్ట్రాటజీ మీకు అర్థమవుతుంది అనమాట. నథింగ్ బట్ మీకు మంచి గైడెన్స్ కూడా ఉంటుంది. ఫ్యాకల్టీ అనే వాళ్ళు 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు లైవ్ క్లాసెస్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి లైవ్లోనే మీకున్న డౌట్స్ అడగవచ్చు. లేదు ఇంకా అదర్ డౌట్స్ ఉంటే యూ క్యాన్ కాంటాక్ట్ ఫ్యాకల్టీ. సో ఫ్యాకల్టీ అనేవాళ్ళు మీకు ఎప్పుడు అవైలబుల్గానే ఉంటారు, వాట్సాప్లో కానీ త్రూ కాల్ ద్వారా కానీ. ఓకేనా? సో అడ్మిషన్స్ కోసం మీ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే యూ క్యాన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 7095769596. Myself Venkat, faculty of Saram Sampatrao Education,
నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.